సో ఇవాళ కథ ఏంటంటే, ఇది కరివేపాకు జూరుతుంటే నాకు గుర్తొచ్చింది. సో మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. సో స్టోరీ ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైనప్పుడు అమ్మవారు సారతో వెళ్ళినప్పుడు కరివేపాకు తక్కువ అయిందని చెప్పేసి వెంకటేశ్వర స్వామి కరివేపాకు తీసుకొనిరా మీ ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి అని చెప్పినప్పుడు సో వెళ్తుందనమాట. వెళ్ళే ముందు వెంకటేశ్వర స్వామి ఒక కండిషన్ పెడతాడు. సో సూర్యాస్తమయంలోపు నువ్వు కరివేపాకు తీసుకొని రావాలి. సో ఆ లోపు నువ్వు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఎక్కడి వరకైతే వస్తావో అక్కడ శిలగా అయి అమ్మవారిగా నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్తాడనమాట. సో అయితే అమ్మవారి పుట్టింటికి వెళ్ళి జరిగింది చెప్పి కరివేపాకు తీసుకొని తిరిగి స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి. సో అప్పటికి ఇంకా వస్తుండగా సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పటికి అమ్మవారు తిరుచానూరు వరకు అయితే వస్తారు. సో ఇంకా తిరుచానూరు వరకు వచ్చారు, సూర్యాస్తమయం అయింది. ఇంకా అక్కడే అమ్మవారు దేవిగా లక్ష్మీదేవిగా పూజలు అందుకుంటారు అనమాట. సో ఇది స్టోరీ. మీకు ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదనమాట, కరివేపాకు జూరుతుంటే నాకు గుర్తొచ్చింది.